ఆన్సర్స్ ఓన్లీ క్వశ్చన్స్ అనే బోర్డు మీద రాస్తాను. క్వశ్చన్స్ అన్ని ఎక్కించుకున్న తర్వాత ఆన్సర్లు మీరే రాయాలి. రైట్, ఓకే. సౌడూరు బి రెడీ? యా, రైట్. అక్షరా టిఫిన్ చేసావా? చేయలేదా? అయ్యో, అదేంటి మమ్మీ పెట్టలేదా? సరే, మరి ఒకసారి వీడియో ఆపేసి తర్వాత ఈలోపు రెడీ అయితే, టిఫిన్ రెడీ అయితే వీడియో ఆఫ్ చేసి తినేసే, అయిపోతుంది. ఎంతసేపు? 5 నిమిషాల్లో అయిపోతుంది. ఓకేనమ్మా, తినేసేయాలి. క్లాస్కి వచ్చామంటే మనం చక్కగా రెడీ అయిపోయి టిఫిన్ కూడా చేసేసి క్లాస్కి రావాలి. అలా ఉండాలి. అర్థమైందా? టిఫిన్ కూడా చేసేసి రెడీ అయిపోయి క్లాస్కి వచ్చేసి ఉండాలి. క్లాస్కి సరేనా? అంతేగాని బ్రేక్ఫాస్ట్ మానేయకూడదు. బ్రేక్ఫాస్ట్ తినాలి, కంపల్సరీ తినాలి, బాగా తినాలి. బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫుల్గా తీసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం కూడా భోజనం బాగా తినాలి. రాత్రికి కొంచెం తగ్గించినా పర్వాలేదు, నో ప్రాబ్లం. రాత్రి కొంచెం తక్కువ తినాలి. రాత్రికి పొద్దున పూట ఫుల్గా తినేయాలి, బలం వచ్చేయాలి. అంతే, నీరసం అని చెప్పి ఎవరు అనకూడదు. పొద్దున పూట బాగా తినాలి, మధ్యాహ్నం బాగా తినాలి. రాత్రికి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, తక్కువ తినాలి ఫుడ్ రాత్రిపూట. మేము రాత్రిపూట బాగా తింటామండి అని చెప్పి అనకూడదు. రాత్రిపూట తక్కువ తినాలి, పొద్దున పూట బాగా తినాలి, మధ్యాహ్నం బాగా తినాలి. అసలు పొద్దున పూట టిఫిన్, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదు. అక్షర నెక్స్ట్ టైము నా క్లాస్కి వచ్చేసరి నా క్లాస్ ఏంటి, ఏ క్లాస్కి వచ్చినా టిఫిన్ చేసి ఉంటాను నువ్వు. ఓకే, రైట్. ఈసారి ఎవరన్నా టిఫిన్ చేయకపోతే నేనే వస్తాను మీ ఇంటికి టిఫిన్కి. ఈసారి ఎవరైనా టిఫిన్ చేయలేదని చెప్తే నేనే వచ్చేస్తాను మీ ఇంటికి టిఫిన్కి. నేను వచ్చానంటే ఫుల్ తినేస్తా మరి. ఓకేనా? రైట్, తిని క్లాస్ వర్క్ తిని. యా, డేట్ వేసుకున్నాము. డేట్, తేదీ, (17) 17/2/22 రివిజన్ అని రాసుకోండి పైన. నా ప్రశ్న జవాబులు, ప్రశ్న జవాబులు. నా ఫస్ట్ వన్ ఆన్సర్ మీరే చేయాలి. తర్వాత ది ఫస్ట్ వన్, దిక్కులు ఎన్ని అంటే అవి ఏవి అని అడిగితే వాటి పేర్లు రాయాలి. నేను దిక్కులు ఎన్ని అంటే 4 దర్శనం అంతే. అవి ఏవి వాటి పేర్లు రాయండి అంటే అప్పుడు పేర్లు రాయాలి. నీ పేరేంటి అంటే నా పేరు అక్షర అని చెప్పాలంటే, నా పేరు ఆదిత్య పవన్ అని చెప్పాలి అంతే తప్ప నా పేరు ఆదిత్య పవన్, నాది సాడూరు, నేను 4వ తరగతి అని అనకూడదు. నేనేం అడిగాను? నా పేరు, నీ పేరేంటి అని అడిగా అంతే. నా పేరు అక్షర అని చెప్పాలి అంతే. అదే తప్ప నేను 4వ తరగతి చదువుతున్నాను, నేను క్యాంపస్ స్కూల్లో చదువుతున్నాను, మా ఇల్లు భీమవరం, మా ఇల్లు సుదర్శన్ నగర్ కాలనీ, మా హౌస్ నెంబర్ ఇంత, నేను టిఫిన్ చేయలేదు అని అనకూడదు. నేను ఏది అడిగితే దానికి సమాధానం చెప్పాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ లో ఏ క్వశ్చన్ అడిగామో ఆ క్వశ్చన్కే సమాధానం చెప్పాలి. కాస్త అప్పుడు మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. నేను దిక్కులేని అన్నా 4 అంతే. అవి ఏవి అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అప్పుడు రాయాలి. నేను అడిగితేనే రాయాలి, అడగకుండా చెప్పకూడదు దేని కూడా సమాధానం.
ఓకే రైట్ వెరీ గుడ్ దిక్కులేండి ది ఫస్ట్ వన్ ఆన్సర్ గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి మూలలు ఎన్ని ఆన్సర్ థర్డ్ వన్ కొబ్బరి చెట్లకు కాయలు ఎక్కడ కాస్తాయి కొబ్బరి చెట్లకు కాయలు ఎక్కడ కాస్తాయి రాసుకోవాలి చక్కగా నీట్గా రాసుకోవాలి హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలి ఫాస్ట్ గా రాసేటట్టు ఉండాలి అలా అలవాటు చేసుకోండి చక్కగా హ్యాండ్ రైటింగ్ ఎప్పుడైతే నీట్గా ఉందో హ్యాండ్ రైటింగ్ ఎలా ఉండాలంటే హైవే రోడ్డు ఉన్నట్టు ఉండాలి మీరు ఇప్పుడు హైవే రోడ్ చూసారా విజయవాడ వరంగల్ హైవే రోడ్ వెళ్ళారు ఎప్పుడన్నా కారులో బస్సులో వెళ్ళారా తలకాయ ఊపుతారా వెళ్ళారా అక్షరా వెళ్ళినప్పుడు ఆ రోడ్ ఎలా ఉంటుంది గుంటలు 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 ఉంటుందా స్మూత్ గా చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది మరి అలా ఉండాలి అలాంటి ఈ బోర్డు ఎలా ఉంది ఈ బోర్డు చిప్జాగ్గా ఎగురుగా ఉందా లేదు కదా చక్కగా మంచిగా ప్లెయిన్ గా ఉంది అలాగే ఉండాలి మన హ్యాండ్ రైటింగ్ కూడా నీట్ గా ఉండాలి నీట్ ఉంటే ఎక్కడైనా మిస్టేక్ ఉన్నా కానీ ఓహో హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది ఒక మిస్టేక్ ఉన్నా పర్వాలేదులే అక్షర హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది అని చెప్పి ఫుల్ మార్క్స్ వేసేస్తారు టీచర్ ఊరికే ఇలా రాసి ఇలా కొట్టేసి ఇలా చెరిపి ఆ పేజీని బాగా చిరిగిపోయేటట్టు చేసి పిచ్చి పిచ్చిగా హ్యాండ్ రైటింగ్ రాస్తే ఓహో వీడు సరిగ్గా చదవలేదు అని అనిపిస్తుంది అది దిద్దే వాళ్ళకి కూడా అర్థం కాదు హ్యాండ్ రైటింగ్ నీట్ గా ఉండాలి ఇప్పుడు కూడా ఒక పదానికి సింగిల్ గ్యాప్ అదర్వైజ్ పెన్సిల్ గ్యాప్ పెన్ గ్యాప్ ఉండాలి చక్కగా అలా రాయాలి హ్యాండ్ రైటింగ్ ఓహో 4th క్లాస్ పిల్లలు హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది అని చెప్పి అనుకోవాలి టీచర్ అలా ఉండాలి రైట్ బాగా చదవాలి మీరు బ్రహ్మాండంగా రాయాలి ఎగ్జామ్ లో గుర్తుపెట్టుకోండి కొబ్బరి చెట్లు ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా కనపడతాయి సోఫా ఎక్కువగా కనబడతాయి ముందు ఫస్ట్ క్వశ్చన్స్ ఎక్కించండి ఆ తర్వాత ఆన్సర్లు రాయాలి దివ్య అప్పుడే రాసేసింది క్వశ్చన్స్ ఎక్కించేసింది దివ్య అప్పుడే అయిపోయిందా దివ్య రాసేసావా ఓకే రైట్ రైట్ హ్యాండ్ ఎందుకు రైట్ చేసా
ఓకే రైట్. చక్కగా చదువుకోండి. ఇప్పుడు ఇది థర్డ్ టైం నేను రివిజన్ ఇవ్వటం మీకు, రివిజన్ వర్క్ షీట్ కూడా ఇచ్చా. ఇంకా అప్పుడు కూడా చదవలేకపోతే ఏం చేస్తాం మేము? పర్ఫెక్ట్గా ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్పేటట్టు ఉండాలి, ఆన్సర్ చూడకుండా రాసేటట్టు ఉండాలి. అలా ఉండాలి. ఊరికే గూగుల్ ఫామే కదా మేము టిక్ పెడితే సరిపోతుంది అని చెప్పి అనుకోవద్దు. అట్లా ఎప్పుడు కూడా ఇది గూగుల్ ఫామ్ కాదు. క్వశ్చన్ ఇచ్చి క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి, మేము ఆన్సర్ రాస్తున్నాము అనేటువంటి స్థితికి రావాలి. Yeah, that's fit one. కోతి పర్వదినాన ఏమి చేయాలనుకుంది? కోతి పర్వదినాన ఏమి చేయాలనుకుంది? ఏం చేయాలనుకుంది? భోజనం చేయాలనుకుందా? టిఫిన్ చేయాలనుకుందా? వంట చేయాలనుకుందా? ఏం చేయాలనుకుంది? ఎక్కడ టూర్ వెళ్దాం అనుకుందా? ఎక్కడ పిక్నిక్ వెళ్దాం అనుకుందా? వెరీ గుడ్. దివ్య చెబుతోంది ఇలా జపం చేయాలనుకుంది, పూజ చేయాలనుకుంది, ఉపవాసం పూజ జపం చేయాలనుకుంది పర్వదినాన. స్వామీజీ చెప్పారు జపం చేస్తే మంచిది అని చెప్పి, ఆయన ఉపవాసం ఉండి జపం చేస్తే మంచిది అని చెప్పేసరికి దీనికి చెప్పాడు ఆ కోతికి స్వామీజీ. స్వామీజీ కోతికి చెప్పాడా? దివ్య కోతికి చెప్పలా, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చెప్తున్నాడు, వాళ్ళ శిష్యుడికి చెప్తున్నాడు, వాళ్ళ భక్తులకి చెప్పాడు స్వామీజీ. ఇది ఎక్కడి నుంచి వింది? ఎక్కడ కూర్చుని ఉంది కోతి? చెట్టు మీద కూర్చుని వింది. ఎక్కడ కూర్చుని వింది? చెట్టుపై కూర్చుని వింది కోతి. వాళ్ళకి చెప్తుంటే ఇది కూడా విని ఆ స్వామీజీ ఉపన్యాసం బాగా నచ్చింది దీనికి. నచ్చి ఓహో మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుని చూసారా? అది మనం అక్కడ దాన్ని రోల్ మోడల్ గా తీసుకోవాలి మనం కోతిని. అక్కడ ఆ విషయంలో అక్కడ ఆ టాపిక్ వరకు చూసావా? ఎవరికో చెప్తే విని కూడా ఇది మంచి విషయమే అని చెప్పి గ్రహించింది. అది నీకు ప్రత్యేకంగా చెప్పక్కల్లా, ఎవరికైనా చెప్తున్నా ఆ మంచి మాటలు విన్నా ఆ మంచి మాటలను కూడా మనం ఆచరించవచ్చు. నీకే ప్రత్యేకంగా కూర్చోబెట్టి ఆ దివ్య నువ్వు ఇలా చేయి, అక్షర నువ్వు ఇలా చేయి, సాడూరు నువ్వు ఇలా చేయి అని అనక్కల్లా. ఎవరికైనా చెప్తున్నా వింటున్నా వాటిని మనం ఆచరించవచ్చు, వాటిని మనం ఫాలో అవ్వచ్చు, నో డౌట్స్ అందులో.
కోతి పర్వదినాన ఏమి చేయాలనుకుంది? Yeah, sixth one. కోతి జపం ఎలా చేసింది? 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 దివ్య అంతసేపు హ్యాండ్ రైట్ చేస్తే చేయలేకపోతుంది, జాగ్రత్త. పోనీలే, కానీ అదేమి వెళ్ళకపోతే నువ్వు బాగా నువ్వు రాసుకో, నేను ఊరికి అన్నాను. ఎవరు ఓవర్? ప్రణీత, గుడ్ గుడ్. ఆన్సర్ రాసుకో ఈలోపు, నేను మళ్ళీ క్వశ్చన్స్ రాసే లోపు అయిపోయిన వాడు వాడికి ఆన్సర్ చేయండి చక్కగా. వెరీ గుడ్, వెరీ గుడ్, అలా ఉండాలి. చూడకుండా ట్రై చేయండి, ఒకవేళ రాకపోతే చూసి రాయండి, తప్పేం లేదు. ఇది ఎగ్జామ్ కాదు కాబట్టి చూడకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు వచ్చినవన్నిటిగా ఆన్సర్ చేయండి, రాని చూసి రాయండి, తప్పేం లేదు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏవైతే రాలేదో వాటిని జాగ్రత్తగా చదువుకోండి. నాకు అన్ని వచ్చు అని చెప్పి అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఈ టెక్స్ట్ బుక్ కూడా సమ్మర్లో చదువుకోండి, టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయండి, టెక్స్ట్ బుక్ పారాయద్దు మీరు. ఆ పాత పుస్తకాల వాడికి ఆడు ఎంత ఇస్తాడు కేజీకి? 3 రూపాయలు ఇస్తాడు, 5 రూపాయలు ఇస్తాడు మీకు. 5 రూపాయలు మీకు చిప్స్ ప్యాకెట్ కూడా రాదు వీటన్నిటికీ, ఈ పుస్తకాలకి. తెలుగు టెక్స్ట్ బుక్ అట్టే పెట్టుకోండి, చక్కగా అట్టే పెట్టుకుని రీడ్ చేయండి. టెక్స్ట్ బుక్ రీడ్ రీడ్ రీడ్, ఎన్నిసార్లు చదివితే అంత బలం. నేను ఇప్పుడు క్వశ్చన్స్ రాసిన వాడు, కంప్లీట్ అయిన వాడు ఆన్సర్ చేయండి, దర్శాలు అంతే. చదువుకోండి, మధ్యలో మెసేజ్లు కానీ అట్లా ఏం పెట్టద్దు, కామ్గా ఉండాలి అంతే. క్లాస్ అంటే మధ్యలో మెసేజ్ జోలికి పోకూడదు, అసలు ఆ థాట్ రావద్దు. ఆ బోర్డు మీద రాసింది కాపీ చేసుకోవాలి, మీరు కాపీ చేసింది చదువుకోవాలి. ఒకవేళ నేను చదివించాను అనుకో, చదివేటట్టు ఉండాలి. క్వశ్చన్ చదివిస్తేప్పుడు క్వశ్చన్ చదవటం రావాలి ఫస్ట్. దానికి ఆ క్వశ్చన్ చదివితే, ఆ క్వశ్చన్ ఏదో తెలిస్తేనే మీకు ఆన్సర్ తెలుస్తుంది. క్వశ్చన్ చదవటం రాకపోతే ఆన్సర్ రాదు. ఫస్ట్ క్వశ్చన్ చదవటం నేర్చుకోండి. ఆ క్వశ్చన్ చదివితేనే అది ఆన్సర్ ఏంటో మీకు ఆటోమేటిక్గా వస్తుంది. క్వశ్చన్ చదవలేకపోతే ఆన్సర్ ఏమొస్తుంది? రాదు. ఓకేనా? రైట్? ఓకే, రైట్, వెరీ గుడ్.
Now search for మన జాతీయ పక్షి ఏది? అబ్బో, మొన్న మన క్లబ్ ఉంది కదా స్కూల్ దగ్గర, క్లబ్ ఉంది కదా, మీరు లంచ్ బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటారు కదా, మొన్న మన క్లబ్ తెలుసా మీకు? అక్కడికి వచ్చింది మన జాతీయ పక్షి ఏది? మన జాతీయ పక్షి ఏది? దివ్య చెప్పేసింది, నెమలేనా? అక్షర చెప్పేసి అందరూ చెప్పేశారు, నెమలి వచ్చింది. అబ్బో, ఎంత పెద్ద తోక ఉందో దానికి, మీ హైట్ తోక ఉంది దానికి, పెద్ద తోక ఉంది. నేను ఫోటో తీయడానికి వెళ్తే ఆ షెడ్ ఉంది కదా, క్లబ్ ఉంది కదా మనకి, ఆ క్లబ్ మీద నుంచి ఎగిరిపోయింది. మీకు చూపిస్తాలే, ఫోటో చూపిస్తా, నా దగ్గర కొంచెం దొరికింది, కొద్దిగా దొరికింది, నాకు అది పూర్తిగా దొరకలేదు. మీరు రాస్తూ ఉండండి, ఇప్పుడు చూపిస్తా. ఓకేనా? నేను చూపిస్తా, మీరు రాస్తూ ఉండండి, నేను చూపిస్తా. మీకు చూపిస్తా. ఎంత పెద్ద నెమలంటే దాని తోక నాకు దొరకల, అది ఫోటోకి కూడా దొరకల నాకు. క్లబ్ మించి ఎగిరిపోయింది. ఇదిగో చూపిస్తున్నా చూడండి, ఏదో కొంచెం దొరికింది నాకు. చూసారా, క్లబ్ మీద ఉందో చూసారా, కనిపిస్తుందా? క్లబ్ మీద నెమలి, అదే మన జాతీయ పక్షి నెమలి. అలా అలా దొరికింది అంతే, క్లబ్ మీద నుంచి పోయి ఎగిరిపోయింది. చాలా బాగుంది కదా, ఓ ఫోటో తీద్దాం అనుకున్నా. అట్లా ఎగురుతూ ఎగురుతూ టీం మోక్షిత ప్రశస్తి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. చూసారా నెమలి ఎట్లా ఉందో, అలా ఎగిరి అక్షిత్ గౌడ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అక్షిత్ గౌడ్ ఏదైనా ఫుడ్ పెడతాడేమని చెప్పి అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళింది. అక్షిత్ గౌడ్ దగ్గర నుంచి అలా ఎగురుకుంటూ దివ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. చూసారా ఎంత, చూసారా ఎలా ఉందో నెమలి, చూసారా మీరు? ఒక్కసారి, ఇంకొకసారి. ఫోటో తీద్దాం అనుకుంటే నాకు ఫోటోగా దొరకలేదు. చూసారా క్లబ్ పైకి ఎంత ఎత్తు, ఎంత హైట్ ఎగిరిందో చూసారా? అలా ఎగిరి ఆ మోక్షిత ప్రశస్తి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. దంగమంట అలా 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 వెళ్ళిపోయింది. రైట్, రాయండి. మొన్న మీకు కుందేలు తెలుసా? కుందేలు, రాబిట్, కుందేలు తెలుసు కదా? కుందేలు మొన్న అక్కడ మనకి చిన్న చెట్లు ఉన్నాయి ఇక్కడ, అట్నుంచి వెళ్తుంటే దాంట్లో నుంచి కుందేలు ఇలా జంప్ చేసి వెళ్ళిపోయింది. ఆ గడ్డిలో ఉంది కుందేలు, ఇలా జంప్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. చాలా పెద్ద కుందేలు అది. అక్కడ మన ప్రెస్కో గ్రాస్ ఉంది, ప్రెస్కో గ్రాస్ ల్యాండ్ దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఓకే, ఈసారి కనిపిస్తే మరి దాని ఫోటో తీద్దామంటే అది చాలా ఫాస్ట్ గా, అది పైకి ఎగరలేదు కదా, కొంచెం ఇలా జంప్ చేసి మళ్ళీ ఆ గడ్డిలోకి, మనకి అన్ని పొదలు ఉన్నాయి కదా, తుప్పలు ఉన్నాయి కదా, మనకి పిచ్చి మొక్కల చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా మనకి, ఆ పిచ్చి మొక్కల చెట్లోకి వెళ్ళిపోయింది. రైట్, మన జాతీయ పక్షి ఏది? రైట్,
నెక్స్ట్ 8th one మన జాతీయ మృగం ఏది? మన జాతీయ మృగం ఏది? అర్థమైందా ఏంటిదో? అర్థమైందా? అర్థం కాలేదా? మోక్షిత ప్రశస్తి యా జరుగుతాలే. నేనేం బోర్డుకి ఇలా అతుక్కుపోయి గోడ మీద బలిలాగా ఆ బోర్డుకి నేనేం అతుక్కునుంటానా? గోడ మీద బల్లి లాగా నేనేమన్నా గోడకు బోర్డుకు అతుక్కుపోయి ఉంటానా? నేనేమన్నా మా మమ్మీతో చెప్తాలే నేను. రైట్ 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 త్వరగా. రైట్ కాదు, వీటి ఆన్సర్లు కూడా రావాలి. గుర్తుపెట్టుకోండి, నేను మీకు వర్క్ షీట్ పంపించాను. ఆ వర్క్ షీట్ గ్రూప్ లో చూసుకోండి. జాగ్రత్తగా వర్క్ షీట్ కూడా చేయాలి మీరు. వీటితో పాటు ఆ వర్క్ షీట్ కూడా చేయాలి. గుర్తుపెట్టుకోండి ఇంట్లో. డోంట్ వేస్ట్ టైం. నేను ఎవరికైనా ఫోన్ చేసి అడిగితే అవన్నీ రాశామని చెప్పాలి. నాకు ఫోటో పెట్టమంటే ఫోటో పెట్టాలి. బీ కేర్ఫుల్. మన జాతీయ పుష్పం ఏది? మన జాతీయ పుష్పం ఏది? మన జాతీయ పుష్పం ఏది? Now 10th one. మన జాతీయ జెండా ఏది? మన జాతీయ జెండా ఏది?
గాంధీజీ అసలు పేరేమి? గాంధీజీ అసలు పేరేమి? గాంధీజీ అసలు పేరేమి? భారతదేశమునకు స్వాతంత్ర్యం ఎప్పుడు లభించెనో ఎవరు రాసుకోండి ఇప్పటికి. ఓకే, రైట్ నీట్లీ. రాయటం అయిపోయిన వాడు ఆన్సర్ కూడా చేయండి. నేను ఇప్పుడు అడుగుతా ఎవరు? కొబ్బరి చెట్లు ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా కనబడతాయి? కోతి పర్వదినాన ఏమి చేయాలనుకుంది? కోతి జపం ఎలా చేసింది? మన జాతీయ పక్షి ఏది? మన జాతీయ మృగం ఏది? మన జాతీయ పుష్పం ఏది? మన జాతీయ జెండా ఏది? గాంధీజీ అసలు పేరేమి? భారతదేశమునకు స్వాతంత్ర్యం ఎప్పుడు లభించెనో? చిల్డ్రన్, ఫస్ట్ క్వశ్చన్ చదవటం రావాలి, ప్రశ్న చదవటం రావాలి. గుర్తుపెట్టుకోండి, ఆ ప్రశ్న మీకు చదవటం రావాలి. ఆ ప్రశ్న మీకు అర్థమైనప్పుడే దానికి ఆన్సర్, జవాబు తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా చదువుకోండి. క్వశ్చన్ పేపర్ ఎప్పుడు కూడా ఫస్ట్ రీడ్ చేయాలి, థరోగా రీడ్ చేయాలి. అంతే తప్ప ఫస్ట్ క్వశ్చన్ చదివి దానికి ఆన్సర్ చేసేసాం అని కాదు. క్వశ్చన్ పేపర్ ఫస్ట్ టాప్ టు బాటమ్ మీరు రీడ్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ రీడ్ చేయాలి, క్వశ్చన్ పేపర్ రీడ్ చేయాలి. ఆ తర్వాత మీరు ఆన్సర్ రాయాలి. మీ పేరు, రోల్ నెంబర్, సెక్షన్ రాసి అప్పుడు ఆన్సర్ చేయాలి. అది మీరు చేయాల్సిన పని. ఫస్ట్ పేరు రాసేయండి, రోల్ నెంబర్ రాయండి, సెక్షన్ రాయండి, తర్వాత క్వశ్చన్ పేపర్ చదవండి బాగా త్వరగా. క్వశ్చన్ పేపర్ చదివి ఆన్సర్ చేయండి. అయిపోయిన వాళ్ళు ఓకే, వెరీ గుడ్. అయిపోయిన వాళ్ళు ఆన్సర్ రాసుకోండి. మీకు మన క్లాస్ వర్క్ హోంవర్క్ ఫర్ తెలుగు క్లాస్ వర్క్ హోంవర్క్ లో మీరు రాసినటువంటి హోంవర్క్ పెట్టమని చెబుతున్నా. చాలా మంది నాకు పంపించట్లా, నా పర్సనల్ గా ఎవరు పంపించొద్దు, ఆ గ్రూప్ లో పంపించమని చెప్తున్నా. జ్ఞానేశ్వర్,
గ్రూప్ లో పంపించండి, పర్సనల్ గా ఎవరు పెట్టద్దు, పంపించద్దు, ఆ గ్రూప్ లో పెట్టండి, నేను చూస్తా. మీ క్లాస్ వర్క్ హోంవర్క్ మార్కులు కావాలంటే మీరు క్లాస్ వర్క్ హోంవర్క్ నాకు సబ్మిట్ చేయాలి కంపల్సరిగా. లేకుంటే నేను 2 మార్కులు 3 మార్కులు 0 ఏదో పెడతా. తర్వాత నాకు మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పి అన్నది నన్ను. మీరు ఎవరైతే సబ్మిట్ చేశారో వాళ్ళ పేర్లు నేను నోట్ చేసుకుంటా ఒక దగ్గర. సిడబ్ల్యూకి, హెచ్డబ్ల్యూకి. ఇప్పుడు సిడబ్ల్యూ అంటే ఇది, హెచ్డబ్ల్యూ అంటే మీరు ఇంకోసారి రాసింది హెచ్డబ్ల్యూ. ఏదైతే పీడిఎఫ్ పేపర్ ఇచ్చా, క్వశ్చన్ పేపర్, మోడల్ పేపర్ ఇచ్చా, రివిజన్ వర్క్ షీట్ ఇచ్చా, ఆ రివిజన్ వర్క్ షీట్ హోంవర్క్ కింద నేను ట్రీట్మెంట్ చేస్తా. దానికి వీటన్నిటికీ క్లాస్ వర్క్ కింద ట్రీట్మెంట్ చేస్తా. మీరు అందరూ సబ్మిట్ చేయాలి నాకు. మోక్షిత, రైట్, ప్రతి వాళ్ళు సబ్మిట్ చేయండి, అంతే తప్ప సబ్మిట్ చేయకుండా ఎవరు ఉండొద్దు. చేద్దుగా రీడ్ చేద్దు కానీ చేద్దుగా, డోంట్ వరీ, చేద్దు, నేను అడుగుతాను. ఆదిత్య, నేను విల్ ఆస్క్, అడుగుతాను. యా, కాశీ రాస్నా? రాయాలి త్వరగా, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఏదో ఉంటుంది మీకు, వేరే క్లాస్ ఉంటుంది 10 o'clockకి. క్లాస్ ఉందా లేదా 10 o'clockకి? కానీ కదా మరి ఇవే రాసుకుంటూ కూర్చుంటే ఎట్లా? మధ్యాహ్నం వరకు 1 గంట వరకు, లంచ్ వరకు, పొద్దున ఎప్పుడో 9 o'clock స్టార్ట్ చేసి లంచ్ వరకు రాస్తే కష్టం కదా. అయిపోవాలి టకటకమంటూ. ఈ 45 minutes అంటే 45 minutes లో నేను రాసింది మీరు కంప్లీట్ చేయాలి. అంతేగా నాకు తెలుసు మీరు ఎంత రాయగలుగుతారో నాకు తెలుసు, అందుకని అంతే రాశాను. ఈ 12 questions కూడా 45 minutes లో రాయకపోతే కష్టం. కానీ 45 minutes అయిపోయింది మన టైం కూడా. రైట్ ఫాస్ట్ దోస్ ఎవరైతే కంప్లీట్ చేయలేదో ప్లీజ్ కంప్లీట్.
ఎవరైతే కంప్లీట్ చేశారో లీవ్ అయిపోండి క్లాస్ నుంచి. కొంచెం వాటర్ తాగండి, నెక్స్ట్ క్లాస్కి రెడీ అవ్వండి. ఓకే, కొద్ది వాటర్ తాగండి, నెక్స్ట్ క్లాస్కి రెడీ అవ్వండి. మళ్ళీ మీ అమ్మగారు ఏమన్నా వేడి వేడి ఏమైనా పెడితే తినండి. వేడి వేడిగా ఏమైనా పెడతారంటే తినండి. తర్వాత చదువుగలమ్మా. ఎవరైతే ఉన్నారో చదివిస్తానన్నా తర్వాత చదివిస్తానన్నా బంగారు తల్లు. నాకు తెలుసు మీరు బాగా చదువుతారు, నాకు తెలుసు. తర్వాత చదివిస్తాను. ఓకేనమ్మా? రైట్. ఏమన్నా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వేడి వేడిగా ఏమన్నా పెడితే తినండి. లేకంటే ఒక గ్లాస్ వేడి వేడి హార్లిక్స్, బూస్ట్, బోర్నవిటా, కాంప్లైన్ ఏవో వేసుకుని తాగండి ఆకలి వేస్తే. లేకుంటే ఈ నెక్స్ట్ క్లాస్ కూడా అయిపోయిన తర్వాత అయితే కొంచెం ఆకలి వేస్తుంది. అప్పుడు 2 బిస్కెట్లు తినేసేసి చిన్న గ్లాస్ పాలు తాగండి. మధ్యాహ్నం 1 గంటకి చక్కగా భోజనం చేయండి. ఓకేనమ్మా? చక్కగా చదువుకోవాలి, బాగా చదువుకోవాలి, బాగా ఆడుకోవాలి, బాగా తినాలి. అది మీరు చేయాల్సిన పని. హెల్తీగా ఉండాలి. చక్కగా మీకేం చెప్పాను, చక్కగా మట వేసి కూర్చోమని చెప్పి ఈ పాప ఎవరో చక్కగా కింద మట వేసి కూర్చుంది. చక్కగా ఎవరో ఈ పాప పేరేంటో హరికీర్తన అనుకుంటా. కింద కూర్చుని చక్కగా మట వేసుకుని. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా కింద కూర్చోవాలి. కింద కూర్చో. నేనంటే కూర్చోలేను, నేనంటే పెద్దవాడిని, ముసలివాడిని, నేను కూర్చోలేను. మీరు కూర్చోవచ్చు చక్కగా. కింద కూర్చోండి చక్కగా, మంచి కూర్చోండి చక్కగా. అంటే మీ కంఫర్ట్ చూసుకోండి, కంఫర్ట్ చూసుకోండి. మీ కంఫర్ట్, నేను కింద కూర్చోమన్నానని కాదు, తర్వాత కూర్చోండి పని. మీరు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత కూర్చోండి. ఇప్పుడు ఈ వీడియో ఆన్ చేసి వీటన్నిటి మీద మీకు కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు కింద కూర్చుంటే. ఈ తర్వాత మీరు హోంవర్క్ రాసుకున్నప్పుడు కూర్చోండి అమ్మా కింద చక్కగా. ఏనా? అలా కూర్చోండి చక్కగా. చక్కగా కింద కూర్చుని భోజనం చేయాలి, కింద కూర్చుని టిఫిన్ చేయాలి, కింద కూర్చుని భోజనం చేయాలి, కింద కూర్చుని రాసుకోవాలి, కింద కూర్చుని చదువుకోవాలి. అలా చేస్తే మీకు మంచిది. ఇప్పుడు చక్కగా టేబుల్ మీద మీకు కంప్యూటర్, ల్యాప్టాప్, ఫోన్లు ఉంటాయి కాబట్టి టేబుల్ మీద అవి పెట్టుకుని కుర్చీలో కూర్చోండి. క్లాసులో కుర్చీలో అలా కూర్చోండి అమ్మ. క్లాసులో కూర్చోండి. క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే హోంవర్క్ చేస్తారో ఆ హోంవర్క్ కింద కూర్చోండి చక్కగా చేయండి. అలా చేస్తే మంచిది, హెల్త్కి మంచిది. భోజనం కూడా కింద కూర్చొని తినాలి, టిఫిన్ కూడా కింద కూర్చొని తినాలి. చేస్తే మంచిది. నేనంటే ఇప్పుడు కూర్చోలేను, కింద కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి నాకు. ఒక 5 నిమిషాలు కూర్చుంటే అబ్బా ఎప్పుడు పైకి లేద్దామా అనిపిస్తుంటుంది నాకు. ఓకే, రైట్. ఓకే అమ్మా, బాయ్. ఎవరైతే రాశారో కంప్లీట్ చేశారో చేసుకోండి. నేను తర్వాత వీడియో కూడా పెడతాను. త్వరగా రాయాల్సిన తొందర రాయండి. 5 minutes లో క్లోజ్ చేస్తా. Within 5 minutes I will close.
ఓకే రైట్ అమ్మా. కానీ అది టైం అయిపోతుంది. అయిపోయిన వాళ్ళు రాయడం అయిపోయిన వాళ్ళు లీవ్ చేసి క్లాసు లీవ్ చేసి వాటర్ తాగి నెక్స్ట్ క్లాస్ బీ రెడీ. నెక్స్ట్ క్లాస్ బుక్స్ తీసుకుని కూర్చో రెడీ ఉండండి. టీచర్ వచ్చేసరికి రెడీ ఉండాలి అంతే. లేట్గా జాయిన్ అవ్వటం అలాంటివి ఉండకూడదు. గుడ్ గుడ్ మంచి లక్షణాలు అలవర్చుకోవాలి ఇప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి మీరు చేయాల్సిన పని అది. టీచర్ వచ్చేసరికి క్లాస్లో ఉండటం, టీచర్ రాగానే గుడ్ మార్నింగ్ చెప్పటం, టీచర్ ఏ పని చెప్తే ఆ పని చేయటం, అలా ఉండాలి. అంత రెడీగా ఉండాలి. ఓకే రైట్ 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 అయిపోయిన వాళ్ళు క్లోజ్ చేసేయండి, వెళ్ళిపోండి, మీరు లీవ్ అయిపోవచ్చు. నేను ఇంకా ఇది రాయన వాళ్ళ గురించి అట్టే పెట్టాను. ఇంకా అది కూడా ఎక్కువసేపు ఉంటున్నాం. 3 minutes క్లోజ్ చేసేస్తాను. నేను కూడా నాకు కూడా మళ్ళీ వేరే క్లాస్ ఉంది. ఓకే బాయ్. ఏమ్మా అయిపోయిందా? కానీ కానీ అలా అయిపోతే ఇంక లీవ్ చేయండి అమ్మా. నెక్స్ట్ వేరే క్లాస్ ఉంటుంది కదా మళ్ళా. రైట్ ఓకే ఆల్ ది బెస్ట్. నేను వీడియో ఇది అయిపోతే వీడియో పంపిస్తాను.